హే గైస్ ఎలా ఉన్నారు? అనుకోకుండా జరిగేది ప్రమాదం, కానీ ప్రమాదం జరుగుతుందని తెలిసినా దాన్ని అడ్డుకోకుండా ఎంకరేజ్ చేస్తే పాపం, మహాపాపం. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తుంది కూడా అదే. ఎలా అంటారా? రండి చెప్తాను. ఇండియన్ హైవేస్ ఒక రెస్ట్లెస్ నేషన్కి ఆర్టరీస్ లాంటివి. మన బాడీలో ఆర్టరీస్ నాన్ స్టాప్గా బ్లడ్ని క్యారీ చేసినట్లు మన హైవేస్ నాన్ స్టాప్గా వెహికల్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి. 1.46 లక్షల కిలోమీటర్ల హైవేస్ మీద ప్రతిరోజు పగలు రాత్రి వేల కొద్ది బస్సులు తిరుగుతూ టూరిస్టులని, స్టూడెంట్స్ని, మైగ్రెంట్ వర్కర్స్ని డిఫరెంట్ సిటీస్కి చేరుస్తున్నాయి. ప్రజల్ని తమ గమ్యానికి చేర్చే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ STRUs, రెండోది ప్రైవేట్ బస్ ట్రావెల్స్. సామాజిక బాధ్యతతో జనాలకి కనెక్ట్ అవుతూ సోషల్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ పనిచేస్తుంటే లగ్జరీ, కంఫర్ట్, స్పీడే మెయిన్ గోల్గా ప్రైవేట్ బస్ ట్రావెల్స్ పనిచేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఖర్చు ఎక్కువైనా ప్రైవేట్ ట్రావెల్స్లోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నియాన్ లైట్లు, స్లీపర్ కోచెస్, లగ్జరీ ఇంటీరియర్స్, వైఫై, వోల్వో రేంజ్ కంఫర్ట్ కోసం ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కుతున్నారు. బాగానే ఉంది. కానీ ఈ హైటెక్ లగ్జరీ అందిస్తున్న ఈ ప్రైవేట్ బస్సులే సేఫ్టీని పూర్తిగా పక్కన పెట్టేసి మొబైల్ కాఫిన్స్గా మారుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ట్రాన్స్పోర్ట్కి ప్యారలల్గా ఒక ట్రాన్స్పోర్ట్ ఎంపైర్ని నిర్మించి జనాల ప్రాణాలకి ఏమాత్రం రక్షణ లేకుండా కేవలం డబ్బు సంపాదించాలి అనే ధ్యేయంతో ఇండియాలో నడుస్తున్న బస్ మాఫియా గురించి తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. సేఫ్టీని గ్రాంటెడ్గా తీసుకుని లగ్జరీయే ప్రైమరీ గోల్గా పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు పొందే కంఫర్ట్ వెనక ఉన్న డార్క్ సైడ్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రైవేట్ బస్సులు అనగానే దగదగా మెరిసే లైట్లు, రిక్లైనర్ సీట్లు, ఏసీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మీకు కనిపించినవి చాలా ఉన్నాయి. ముందుగా వాటి ఫిట్నెస్ అండ్ మెయింటెనెన్స్ స్టాండర్డ్స్. ప్రైవేట్ బస్సెస్ వాళ్ళ గోల్ ఒకటే, డబ్బు. పిండుకున్న వాడికి పిండుకున్నంత, ఎన్ని ట్రిప్పులు వేస్తే అన్ని డబ్బులు. సో ఈ పిండే ప్రాసెస్లో మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఒక బస్సు ఒక ట్రిప్ వేసి వచ్చిందంటే దానికి డిఫాల్ట్గా మెయింటెనెన్స్ చెక్ అనేది చేయాలి. కానీ ఆ మెయింటెనెన్స్కి టైం పడుతుందని ఏదో పైన మెయింటెనెన్స్ లేదా జీరో మెయింటెనెన్స్తో రౌండ్ ద క్లాక్ ట్రిప్పులు వేసే ట్రావెల్స్ చాలా ఉన్నాయి. ఇంకొంతమంది అయితే వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా బస్సులను నడుపుతూ ఉంటారు. తెలంగాణలో సరైన రూల్స్ని ఫాలో అవ్వకుండా ప్రైవేట్ బస్సులు నడిపే వాళ్ళ మీద లాస్ట్ 10 monthsలో 8,800 కేసులు బుక్ అయ్యాయి. ఇదే 10 month పీరియడ్లో RTA అఫీషియల్స్ 877 ప్రైవేట్ బస్సెస్ని సీజ్ చేశారు. కారణం సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేకపోవడం. సరే, మెయింటెనెన్స్ సంగతి పక్కన పెడదాం. అసలు బస్ అనేది సేఫ్గా బిల్డ్ చేసినప్పుడే కదా దానికి మెయింటెనెన్స్ చేసిన ఒక అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రైవేట్ బస్సులని ఇల్లీగల్గా మాడిఫికేషన్స్ చేస్తున్నారు. ఇల్లీగల్గా అంటే ఏదో సీక్రెట్ క్యాబిన్ సెట్ చేసి ప్యాసింజర్స్ని ఎక్కిస్తున్నారు అనుకుంటారేమో. అలా ఏం ఉండదు. వీళ్ళు సింపుల్ బస్ సేఫ్టీ మెజర్స్ ని పక్కన పెట్టి లేని స్పేస్ ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఇలా ఎక్స్ట్రా సీట్స్ కోసం క్రియేట్ చేసుకునే స్పేసే ఫైర్ యాక్సిడెంట్స్ కి కారణమయ్యి ప్యాసింజర్స్ ప్రాణాలు తీస్తుంది. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక బస్ ని ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు దాని లోపల సెట్ చేసే ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది ఒక స్పెసిఫిక్ లిమిటెడ్ లోడ్ కెపాసిటీతో ఏర్పాటు చేసి ఉంటుంది. అంటే దాని ఎలక్ట్రికల్ లోడ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్రావెల్స్ వాళ్ళు ఇల్లీగల్ గా ఇన్వర్టర్లు, వోఫర్లు, కళ్ళు చెదిరిపోయే లైటింగ్, లెక్కకు మించి ఛార్జింగ్ పాయింట్స్ ఇన్స్టాల్ చేయటం వల్ల ఎలక్ట్రికల్ లోడ్ అనేది పెరిగిపోతుంది. ఈ ఓవర్ లోడింగ్ వల్ల వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఓవర్ హీటింగ్, ఇంకా ఇన్సులేషన్ డ్యామేజ్. అండ్ ఒక బస్ కి ఫైర్ యాక్సిడెంట్ అవడానికి ఇవే కామన్ అండ్ పవర్ఫుల్ సోర్సెస్ అవుతాయి. చీప్ పార్ట్స్ యూజ్ చేయటం, డ్రైవర్స్ కి ఇంపాసిబుల్ టార్గెట్స్ ఇవ్వటం, ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్ ఇండస్ట్రీలో డిజాస్టర్స్ అండ్ ట్రాజడీస్ కి దారి తీస్తాయి. ఇది బస్సుల వరకే పరిమితం కాదు, ఇది ప్రతి చోట అప్లై అవుతుంది. ప్రెసెంట్ ప్రతి సక్సెస్ఫుల్ కెరియర్, ప్రతి మేజర్ ఇండస్ట్రీ కూడా గ్లోబల్ గా కనెక్ట్ అయి ఉంది. దాంట్లో మనం నిలబడాలంటే క్రూషియల్ అప్గ్రేడ్ కావాలి. ఈ రోజుల్లో అప్గ్రేడ్ అవ్వడానికి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి? పవర్ఫుల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇన్ కేస్ మీరు ఈజీగా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్మార్ట్ సొల్యూషన్ కావాలనుకుంటే ఇది చూడండి. టుమారో బస్ మీ గోయింగ్ మై హోమ్ టౌన్, యూ కమింగ్? ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ బై బస్ టుమారో. ఆర్ యూ కమింగ్? ఇది మీకు అర్థమైందా? చూసారా, నా బ్రోకెన్ ఇంగ్లీష్ ని అర్థం చేసుకుని ఇన్స్టాంట్ గా కరెక్షన్స్ ఇచ్చింది ఇదే మిస్ నోవా 24/7 ఇంగ్లీష్ టీచర్ అనమాట. మీ డౌట్స్ ని తెలుగులోనే క్లియర్ చేస్తుంది. రోజుకి 15 నిమిషాలు మాట్లాడటం, ఏఐతో ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు బస్సులో వెళ్తున్నా, క్యాబ్లో వెళ్తున్నా, ఎక్కడైనా దీంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి 10 to 15 minutes మాత్రమే పడుతుంది. ఈ యాప్ బాగా పనిచేయడానికి రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బుక్లో నేర్చుకునే థియరీ కాదు,
ఇది ఒక ప్రాక్టికల్ స్కిల్ అనమాట. ఇది వీడియోస్ చూస్తే రాదు, మాట్లాడటం ప్రాక్టీస్ చేయటం ద్వారా వస్తుంది. అందుకే ఈ యాప్లో వేల కొద్ది ఇంటరాక్టివ్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ అండ్ రియల్ లైఫ్ కాన్వర్జేషన్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మీ ఇంగ్లీష్ని టెస్ట్ చేసుకోవడానికి ఏఐ పర్సనలైజ్డ్ లెవెల్ టెస్ట్ని కూడా స్టార్ట్ చేశారు. మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీని మోటివేట్ చేసేలాగా మీకు పాయింట్స్ అండ్ స్ట్రీక్స్ కూడా బిల్డ్ అవుతాయి అనమాట. చిన్న డైలీ విక్టరీ లాగా. దిస్ ఈస్ సూపర్నోవా ఏఐ, యువర్ ఫ్రెండ్లీ ఇంగ్లీష్ పార్ట్నర్. ఇప్పుడు మీరు స్పెషల్ ఇంగ్లీష్ 3-day ట్రయల్ క్లాస్ని 9 రూపీస్తోనే స్టార్ట్ చేయొచ్చు. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి సూపర్నోవా ఏఐని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అయితే ఈ ఇల్లీగల్ వ్యవహారం జస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్తోనే ఆగిపోదు, బస్సు స్ట్రక్చర్ని కూడా ఇల్లీగల్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు మీరు ట్రావెల్ చేసే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా, స్లీపర్ అని, సీట్ ప్లస్ స్లీపర్ అని, ఇవేమీ కూడా ఫ్యాక్టరీలో తయారవ్వవు. ఇన్ కేస్ ఫ్యాక్టరీలో తయారు చేయబడినా కూడా చాలా స్టేట్స్లో వీటిని నడపకూడదు. అదేంటి బ్రో చాలా స్టేట్స్లో నడపకూడదు అంటావు, మరి రోజు మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ స్లీపర్స్ తిరుగుతున్నాయిగా, అది కూడా లీగల్గా అంటారేమో. అదే సూదిలో దారం సందులో బేరం అంటే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇష్యూ చేసిన బస్ బాడీ కోడ్ ప్రకారం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కింద అప్రూవ్ అయిన బస్ బాడీ బిల్డర్స్ మాత్రమే బస్సులని డిజైన్ చేయాలి. ఈ బస్ కోడ్ని బేస్ చేసుకొని స్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి బస్కి టీఏసీ టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత బస్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత బస్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది ప్రాసెస్. కానీ ఇప్పుడు జరిగేదంతా వేరు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, వోల్వో, స్కానియా, భారత్ బెంజ్ లాంటి కంపెనీస్ దగ్గర నుంచి కేసీస్ని కొనుక్కుంటారు. కేసీస్ అంటే వెహికల్ యొక్క స్ట్రక్చరల్ ఫ్రేమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే బాడీ లేని స్కెలిటన్ అనుకోండి. సో ఈ బాడీ లేని ఫ్రేమ్స్ని తీసుకొని వీళ్ళు వాటిని మాడిఫై చేసి 1 టైర్ బస్సులని 2 టైర్ స్లీపర్ బస్సెస్గా మార్చేస్తున్నారు. వీళ్ళు బస్సు రియల్ డిజైన్స్ని మార్చేసి క్యాబిన్ డిజైన్స్, బర్త్లు, డ్రేప్స్, ప్యానల్స్తో ఒక టైట్ కారిడార్ లాగా బస్సు లోపల ప్యాక్ చేస్తున్నారనమాట. ఇవి చాలా అన్నట్లు స్లీపర్ బస్సెస్లో హైలీ ఫ్లేమబుల్ ఇంటీరియర్ మెటీరియల్స్ లైక్ కర్టన్స్ కానీ, పిల్లోస్, బ్లాంకెట్స్. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఈ మెటీరియల్స్ త్వరగా మండుకుంటాయి. ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, గ్లాస్ బ్రేకింగ్ హ్యామర్స్ లాంటివన్నీ బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద ఉంటాయేమో కానీ బస్సులో మాత్రం ఉండవు. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు లాస్ట్ కొద్ది క్షణాలు చాలా ఇంపార్టెంట్. ఆ క్షణాలని సరిగ్గా వాడుకుంటే ప్యాసింజర్స్ ప్రాణాలని కాపాడొచ్చు. కానీ ఆ క్షణాల్లో కాళ్ళతో, చేతులతో అద్దాలు పగలగొడుతూ టైం వేస్ట్ చేసే పరిస్థితిని కల్పిస్తున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చాలా స్టేట్స్లో ఈ స్లీపర్ బస్సులు అనే వాటికి పర్మిషన్ ఉండదు. ఎక్కడ దాకా ఎందుకు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అనాథరైజ్డ్ బస్ బిల్డర్స్ డిజైన్ చేసిన స్లీపర్ బస్సెస్కి అఫీషియల్గా అప్రూవ్ ఉండదు. గవర్నమెంట్ స్లీపర్ బస్సెస్ కూడా ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI అప్రూవ్ చేసిన ఫ్యాక్టరీస్లోనే తయారు చేయబడతాయి. మరి అలాంటప్పుడు ఆథరైజేషన్ లేని ఫ్యాక్టరీస్ బిల్డ్ చేసిన వందల కొద్ది స్లీపర్ బస్సులు ఎలా తిరుగుతున్నాయి? ఇక్కడే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా సిస్టంలోని లూప్ హోల్స్ని చాలా చక్కగా వాడుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కేసీస్ కొనిన తర్వాత దాన్ని అనాథరైజ్డ్ బస్ బిల్డర్స్ దగ్గర రీమోడల్ చేపిస్తారు. ఆ తర్వాత చాలా తెలివిగా బస్ రిజిస్ట్రేషన్ని వేరే స్టేట్స్లో చేపిస్తారు. అంటే బస్ నడిపే స్టేట్స్లో కాకుండా ఇతర స్టేట్స్ లైక్ పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, రాజస్థాన్, ఇంకొంతమంది అయితే బస్సులని యూనియన్ టెరిటరీస్లో రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇలా చేయటం వల్ల భారీగా ట్యాక్స్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేయించాలంటే దాదాపు 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. అదే అరుణాచల్ ప్రదేశ్లో అయితే జస్ట్ 17,000 రూపాయలు అయిపోతుంది. ఎక్కడ 5 లక్షలు, ఎక్కడ 17,000. ఇది వ్యాపారం. ఇలా వేరే స్టేట్స్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి డబ్బు సేవ్ చేసుకోవడం ఒక్కటే కారణం కాదు. ఈ స్టేట్స్ లో రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు, ప్లస్ కరప్షన్ కూడా ఎక్కువ. సో ఆంధ్ర, తెలంగాణలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పప్పులు ఉడకవు కాబట్టి వేరే స్టేట్స్ లో లంచాలు ఇచ్చి తమ పప్పులు ఉడికించుకొని అదే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ బస్సులని ఇక్కడికి తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. ఎక్కడ దాకా ఎందుకు, మన కర్నూలులో యాక్సిడెంట్ అయిన బస్ రిజిస్ట్రేషన్ ముందు డామన్ డయ్యూలో చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ని ఒడిస్సాలో చేయించారు. ఇలా ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్స్ చేయించుకొని తెలుగు స్టేట్స్ లో బస్సులు నడుపుతున్నారని 2017లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు 900 బస్సుల రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ చాలా వరకు ట్రావెల్స్ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ఎలా ఫాలో అవుతున్నాయి? ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఇన్ని ప్రాణాలు పోతున్నా ఈ మొబైల్ కాఫిన్స్ లాంటి ప్రైవేట్ బస్సులు ఎలా ఇంత దర్జాగా తిరుగుతున్నాయి? కారణం కరప్షన్. మన దేశంలో ఏ ఇష్యూకైనా రూట్ కాజ్ కరప్షనే. డబ్బు ఇస్తే ఏ పరైనా అయిపోతుంది. ఊరికినే వచ్చే డబ్బు ఊరికే కుదురుగా ఉండదు.
ఉండనివ్వదు కూడా. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తమ వెహికల్స్ని ఏ ఇబ్బంది లేకుండా నడుపుకుంటున్నారు. నేనేదో ఇది ఊరికి అనట్లేదు, కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. 2025 ఫిబ్రవరిలో ఎర్నాకులం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్తో పాటు ఇంకో ఇద్దరిని విజిలెన్స్ ఇంకా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్కి కారణం వీళ్ళు 5,000 రూపాయలతో పాటు ఒక ఫారిన్ లిక్కర్ బాటిల్ని లంచంగా తీసుకున్నారు. ఈ లంచం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నడిపే ప్రైవేట్ బస్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిందంట. సో ఆ పర్మిట్ని అదే కంపెనీ నడిపే వేరే బస్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ లంచం తీసుకున్నారంట. ఇంకో కామెడీ విషయం ఏంటో తెలుసా? అరెస్ట్ అయిన ఆర్టీఓ ఇంట్లో 49 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయంట. 49 బాటిల్స్ అంటే ఎన్నిసార్లు లంచాలు తీసుకొని ఉంటాడు. ఇది జస్ట్ ఆర్టీఓస్లో జరిగే కరప్షన్ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం చెప్పాను. అండ్ అందరూ కరప్టెడ్గా ఉంటారు అని నేను అనట్లేదు, కానీ పాలలో ఒక్క చుక్క విషయం కలిపినా చాలు కదా. అండ్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి బస్ మెయింటెనెన్స్, సేఫ్టీ మెజర్స్, క్వాలిఫైడ్ డ్రైవర్స్ని పెట్టుకోవడం కంటే కరప్టెడ్ ఆఫీసర్స్ని వెతుక్కొని వాళ్ళకి లంచాలు ఇవ్వడం అనేది చాలా ఈజీ. వీళ్ళు కామన్గా లంచాలు ఇచ్చేది బస్ ఇన్స్పెక్షన్ తప్పించుకోవడానికి, ప్లస్ ఇల్లీగల్ రూట్స్లో సర్వీసెస్ నడపడానికి. ఇల్లీగల్ రూట్స్ అంటే ఈ బస్కి పర్మిషన్ లేని రూట్స్ అనమాట. కొన్ని రూట్స్లో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. అలాంటి రూట్స్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి లంచాలు ఇచ్చి ప్యాసింజర్స్ దగ్గర నుంచి హెవీ ప్రైసెస్ని వసూలు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టికెట్ ప్రైజెస్. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ టికెట్ ప్రైజెస్ గురించి మెన్షన్ చేయకపోతే మహా పాపం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నడిపే బస్సెస్లో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండకపోయినా అఫోర్డబుల్గా ప్రైజెస్ ఉంటాయి. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ టికెట్ ప్రైజ్లు వీళ్ళు చేసే డిమాండ్లు అంతా ఇంత కాదు. ఇంకా వీకెండ్లు, హాలిడేస్, ఫెస్టివల్ టైమ్స్లో అయితే వీళ్ళ అరాచకం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టికెట్ ప్రైజెస్ పేరుతో వీళ్ళు చేసే దోపిడీకి ఒక లిమిట్ అంటూ ఉండదు. అడిగే వాళ్ళు లేకపోవడంతో వీళ్ళు ప్యాసింజర్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం డబ్బు రాబట్టాలి అనే ఉద్దేశంతో ఒక ట్రిప్ వేసే టైంలో 2 ట్రిప్పులు వేసి సేఫ్టీని పక్కన పెట్టేస్తున్నారు. పోనీ ఇంత డబ్బు లాగుతున్నారు, ప్యాసింజర్స్ని సరిగ్గా ట్రీట్ చేస్తారంటే అది ఉండదు. కొన్నిసార్లు మనం చేరుకోవాల్సిన పాయింట్ దగ్గర కాకుండా వేరే ప్లేస్లో ఆపేసి అదే డ్రాపింగ్ పాయింట్ అంటారు. బస్సు ఎంత లేట్గా వచ్చినా మనం వెయిట్ చేయాలి. మనం 5 మినిట్స్ లేట్గా వస్తే వాడు చేసే ఓవర్ యాక్షన్ అంతా ఎంత ఉండదు. ఇంకా ప్రైవేట్ బస్ ట్రావెల్స్ డ్రైవర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక గవర్నమెంట్ బస్ డ్రైవర్ని రిక్రూట్ చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ని కన్సిడర్ చేస్తారు. ప్లస్ రిటర్న్ టెస్ట్లు, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్లు, మెడికల్ ఫిట్నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ బ్యాక్గ్రౌండ్ చెక్, ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు నడిపే వాళ్ళ రిక్రూట్మెంట్కి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అనేది లేదు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం ఉండదు, మెడికల్ టెస్ట్లు ఉండవు, పోలీస్ వెరిఫికేషన్ ఉండదు. ఇవన్నీ పక్కన పెడతాం. స్టేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ ఫైర్ యాక్సిడెంట్స్లో ఏం చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. అన్ని స్టేట్స్లో ఇస్తారో లేదో తెలియదు, బట్ మ్యాక్సిమం స్టేట్స్లో ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఓవర్ ది కంట్రీ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డెసిషన్ తీసుకుంది. మరి ప్రైవేట్ బస్సులు నడిపే వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళకి మినిమం ట్రైనింగ్ కాదు కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా యూజ్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇవ్వరు. మన కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైర్ ఎక్విప్మెంట్ వాడటమే కాదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్యాసింజర్స్ని అలర్ట్ చేయాలి, సేవ్ చేయాలి అనే థింకింగ్ కూడా లేని డ్రైవర్స్ బస్సులు నడుపుతున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, యాక్సిడెంట్ అయిన బస్ని నడిపిన డ్రైవర్ 10th క్లాస్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి డ్రైవింగ్ వస్తే చాలు అపాయింట్ చేసుకుంటారు. 2 months బ్యాక్ సెప్టెంబర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులోని స్పేర్ డ్రైవర్ ప్యాసింజర్స్లో ఒకరైన 15 సంవత్సరాల అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే బస్ బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి తరపున వాళ్ళు వచ్చి బట్టలు విప్పి బడిత పూజ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి పోక్సో కేసు పెట్టారు. ఇంక ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నడిపే స్పీడ్ చూస్తే ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది. మన యాక్సిడెంట్కి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ మీద 16 అన్పెయిడ్ చలానాస్ ఉన్నాయి. అన్ని ఓవర్ స్పీడ్కి సంబంధించినవే. వీళ్ళకి ప్యాసింజర్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవేమీ పట్టవు. లేట్ అయినా సరే బస్సు నిండేదాకా జనాల్ని ఎక్కించి ఆ తర్వాత ఆ లేట్ అయిన టైంని కవర్ చేసేలాగా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసి డ్రాపింగ్ పాయింట్ చేరుకోవాలి. ఇదే మెయిన్ గోల్. ఓవర్ స్పీడింగ్ చాలదన్నట్లు హై ఇంటెన్సిటీ LED లైట్స్ ఒకటి. ఎదురొచ్చేవాడికి ఆ లైట్స్లో కళ్ళు కూడా కనిపించవు. చాలా రోడ్ యాక్సిడెంట్స్కి ఈ హై ఇంటెన్సిటీ LED లైట్స్ కూడా ఒక కారణం. యాక్చువల్లీ ఈ మాఫియా గురించి, ఈ డేంజర్స్ గురించి చాలా మందికి తెలుసు, ఇంక్లూడింగ్ మీ. మరి ఇన్ని డేంజర్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వెనక ఎందుకు వెళ్తున్నారు జనాలు? బికాజ్
వేరే ఆప్షన్ లేదు కాబట్టి. స్టేట్ ట్రాన్స్పోర్ట్స్లో సేఫ్టీ ఉంటుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ బస్సెస్ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. రీసెంట్గా చేవెళ్ళ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. బట్ ప్రైవేట్ ట్రావెల్స్తో పోలిస్తే కొంచెం బెటర్. కానీ ఓన్లీ సేఫ్టీని చూసే కాలం కాదు కదా ఇది. మరి స్టేట్ సర్వీసెస్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ లాగా అన్ని ఫెసిలిటీస్ ఉండే బస్సెస్ని ప్రొవైడ్ చేయొచ్చుగా అంటే చేయొచ్చు. కానీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఎప్పుడు నష్టాల్లోనే ఉంటాయి. స్టాఫ్ శాలరీస్ అని వెహికల్ మెయింటెనెన్స్కే డబ్బులు సరిపోవట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీసెస్ వచ్చాయి. ఓట్ల కోసం తీసుకున్న ఫ్రీ బస్ డెసిషన్తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుంచి సేఫ్టీ ప్లస్ లగ్జరీని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏముంటుంది? ఇలా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కాకుండా గవర్నమెంట్ రెగ్యులర్గా ప్రైవేట్ ట్రావెల్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటేనే ఈ మాఫియాకి చెక్ పెట్టగలం. ముందుగా ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అనేవి పేపర్ బేస్డ్ సిస్టమ్ నుంచి మ్యాండేటరీ డిజిటల్ వెరిఫికేషన్కి మార్చాలి. నెక్స్ట్ వెహికల్ డిజైన్స్ని మార్చి ట్రావెల్స్కి చెక్ పెట్టాలి. దీనికి మాన్యువల్ చెకింగ్ సరిపోదు. హై ప్రిసిషన్ ఇన్స్పెక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ప్రతి ట్రావెల్స్ వాళ్ళు ఆ సెంటర్స్లో ఇన్స్పెక్షన్ చేసేలాగా రూల్ పెట్టాలి. ఒకవేళ ఎవరైనా ఆ బస్ డిజైన్ని మార్చినట్లు బయటపడితే వాళ్ళ పర్మిట్ని పర్మనెంట్గా క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ట్యాంపర్ ప్రూఫ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇంకా రియల్ టైమ్ GPS ట్రాకర్స్ని ఇన్స్టాల్ చేయాలి. ఇలా చేస్తే ఓవర్ స్పీడింగ్కి చెక్ పెట్టచ్చు. బస్సులో త్వరగా కాలే మెటీరియల్స్తో కాకుండా కొంచెం ఫైర్ రెసిస్టెన్స్ ఉండే మెటీరియల్స్ని యూజ్ చేయాలి. అండ్ డ్రైవర్స్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొని రావాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకప్, మెడికల్ టెస్ట్లు, డ్రైవింగ్ స్కిల్స్ అన్నిటినీ ట్రావెల్స్ వాళ్ళు చెక్ చేసి ఆ తర్వాతని జాబ్లోకి తీసుకోవాలి. అండ్ 500 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేసే ప్రతి బస్కి ఖచ్చితంగా 2 డ్రైవర్స్ ఉండేలాగా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొని రావాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ RTOస్లో కరప్షన్కి చెక్ పెట్టాలి. అఫ్ కోర్స్ ఇది బాగా కష్టం అనుకోండి, బట్ ఎక్కడో ఒక చాట మొదలు పెడితేనే కదా మార్పు అనేది వచ్చేది. సో ఇది ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్. ఇన్ని చెప్తున్నాం కానీ ఎవడో పట్టించుకోడు. ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం హడావిడి చేస్తారు, తర్వాత బిజినెస్ యాజ్ యూజువల్. బట్ మీరు ప్రైవేట్ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఆ బస్ స్ట్రక్చర్, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి అని ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే బెటర్ సేఫ్ దెన్ సారీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.